మన జగన్ చెప్పేదాకా. మనం ఇదివరకు ఏమనుకునే వాళ్ళు ఆంధ్ర వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి చదువు రాదు అందువల్ల గొడవలు అంతా అని అప్పుడు మాట్లాడారు ఉద్యమం. తర్వాత లెక్క తీసి తన అసెంబ్లీలో మాట్లాడితే 64-67% ఉంది మన ఎడ్యుకేషన్ అంతే. మిగతాదంతా నిరక్షరాస్యతే ఉంది. పల్లె ప్రాంతాల్లో 50% వరకే ఉంది ఎడ్యుకేషన్. ఇప్పుడు డెవలప్ చేసుకొస్తున్నారు, అందుకే ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొస్తుంది బేసిక్ గా. నెక్స్ట్ మరో చెల్లెలు సునీత, ఆమె కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారా, లేదంటే తల్లిని కూడా ఏదో సౌభాగ్యం ఆవిడ వస్తారా అంటున్నారు? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమేనా వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేది, వేరే కారణం ఏమన్నా? ఖచ్చితంగా 3 సంవత్సరాల క్రితం నేను వీడియో చేశా, ఖచ్చితంగా వస్తుంది ఆవిడ కడప ఎంపీగా పోటీ చేస్తాని. నాకు డౌట్ వచ్చింది మధ్యలో ఏమన్నా జాతకం మిస్ అయిందేమో, ఎందుకంటే మన జాతకాలు తెలియదు కానీ రాజకీయ జాతకం చూసి చెప్పాను అప్పుడు. ఆవిడ మాట తీరు చూస్తుంటే ఏదో తేడా వస్తుంది అన్నట్టు. సునీత ఇప్పుడు ఖచ్చితంగా జాతకం నిజమవుతుంది, అంత మించే. ఆవిడే వస్తుందా? ఆవిడికి డ్యూయల్ పవర్ సత్వం ఉంది, అందువల్ల ఆవిడ పోటీ చేయకుండా వాళ్ళ అమ్మ చేత పోటీ చేయించడానికి చూస్తుంది. తెలుగుదేశంలో చేరుతుంది ఆవిడ, 15వ తారీఖు చేరొచ్చు అనమాట. చేరడం ఖాయం. కడప నుంచి ఎంపీ ఆవిడ లాయర్